ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే చెప్తాను. నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. రాజు గారు ఆయన ముఖం మీద కిబ్బరి పెట్టండి, ఒకసారి మనం ప్రోమో కట్ చేసుకుని బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి. అంటే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే 10 సంవత్సరాల క్రితం ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళా. ఓ నైస్. అదే సమయంలో ఒక ఆడలేడీస్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా. నాలో ఉన్న నాకు అర్థమైంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న ఆవిడని మీరు కాపాడి ఇక్కడ నుంచి నువ్వు చెయ్యొద్దు, నేను మనిషిగా మారిపోయి ఇక్కడ నుంచి దొంగతనాలు వద్దు, మనం బతుకుదామని చెప్పి తీసుకొని వచ్చావు ఇంటికి, అంతేనా? అందుకే అన్న ఇందా అక్కడ టీ స్టాల్లో పనిచేసేవేటి అని. సరే చెప్పండి. ఆత్ర తాగట్లేదు ఏంటి నీకు? చెప్తాను. అయితే ఆ అమ్మాయి సూసైడ్ వేసుకోపోతుంటే కాపాడి ఏమైంది రాజా అని అడిగా. ఆ పిల్ల ఏమనిందంటే, నన్ను అందరూ దొంగ అని ముద్రేశారు అని ఎంతో మానసిక క్షోభకు గురైంది. దగ్గరికి తీసుకున్నాను. ఇకపై నేను ఆదుకుంటాను, నువ్వు నాతో ఉంటావని చెప్పి తీసుకెళ్ళి చక్కగా పెళ్లి చేసుకున్నాను. సూపర్ సూపర్ లవ్ స్టోరీ. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఆ మరుసటి రోజు నేను ఫుల్గా నిద్రపోతున్న టైంలో నా ఇల్లు మొత్తం గొల్ల చేసి వెళ్ళిపోయింది. అందుకనేమో అంతకుముందు ఆవిడ దొంగ అని అన్నారు. పాప నీకు లేట్గా అర్థమైనట్టుంది. సరే సరే ఏడొద్దు దొంగారు, ఏడొద్దు ప్లీజ్. సర్లేండి, మీరేం టెన్షన్ పడకండి. అది సరే కానీ ఇంకో డౌట్ నాకు ఇంత నుంచి కొడుతుంది. ఏమనొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బాధలో ఉన్నాం. ఈ మాట కూడా నీకు బాధ అనిపించింది అనుకో, నేను మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఆవిడ పెళ్ళి ఇప్పుడు మరుసటి రోజు వెళ్ళిపోతే పిల్లడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఏడ్చినట్టు ఉంది నీ క్వశ్చన్. ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది. ఏం చేశానంటే దొంగ మ్యాట్రిమోని ఓపెన్ చేసి మా రంగమావ వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత 3 పిల్లలు పుట్టారు. వాళ్ళ గురించే నా తపనయ్యా. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దానో ఈ స్టూడియోకి వచ్చాను. నాకు అర్థం కాక అడుగుతాను, వాళ్ళ భవిష్యత్తుకి ఏమైందండి? వాళ్ళ గురించి మీరెందుకు తప్పన పడిపోతున్నారు? చెప్పాను కదయ్యా, మాకంటూ ఒక సపరేట్ స్కూల్ ఉండాలి, సిలబస్ ఉండాలని. అది కాదు దొంగారు, ఇప్పుడు ఆ పిల్లలకి ఏమైంది? ఏంటయ్యా, అందరిలాగే మా పిల్లలు చదువుకోవాలి. చదువుకుని ఆ దొంగ స్కూల్ నుంచి బయటకు వచ్చి డిగ్రీ పట్టా పొందాలి. వాళ్ళు దర్జాగా దొంగ జాబులు చేసుకోవాలి. వాళ్ళకంటూ ఒక ఐడి కార్డు ఉండాలి. ఒక్క నిమిషం, దొంగలకి ఐడి కార్డా? ఏ ఉండకూడదా? ప్రతి వృత్తికి ఐడి కార్డు ఉన్నప్పుడు దొంగతనం కూడా వృత్తే కదయ్యా. పైగా 64 కళలు ఇదో కళ, ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. మీ వంటే నిన్న మొన్న వచ్చాయ్యా. మన సాంప్రదాయం గౌరవించుకోవద్దా? ఇక్కడితో అయిపోలేదయ్యా, ఇంకా ఉన్నాయి. మాకంటూ పక్క ఇళ్ళు ఉండాలి. ఇంకా నయం, ఇంకా మా పక్కన ఉండాలి అనలేదు. అంటే మీరు ఎవరి పక్కన ఉన్నా ఇల్లు గుల్ల అయిపోద్ది కదా? గుల్ల అవుతుందయ్యా. ఆ భయానికి అందరు కరెక్ట్గా ఉంటారు. నైట్ 9 తలుపులేసి పడుకుంటారు. మా వల్ల ఈ దేశానికి ఒక డిసిప్లిన్ వస్తుందయ్యా. ఓహో, నీకు ఎలాగర్థమైందా? ఆ మాటకు వస్తే ఈ సృష్టిలో జాగ్రత్త అనే పదం మా దొంగల వల్లే వచ్చింది. మీ దొంగల వల్ల వచ్చిందా? ఎలా? ఇప్పుడు ఈ స్టూడియోలో ఫోన్ వదిలేసి నువ్వు బయటికి వెళ్ళి అదేంటి రాజు గారు, డైరెక్ట్ లైవ్ లో ఫోన్ తెప్పేస్తాను అంటున్నాడు. ఇలాంటి తీసుకొచ్చినట్టే అంటే ఇప్పుడు నువ్వు భయపడ్డావు కదా, జాగ్రత్త పడుతున్నావు కదా. ఆ ఫోన్ ఎవరో దొబ్బేస్తారు అనుకుంటున్నావు కదా. ఆ ఎవరోలో దొంగ ఉన్నాడు కదా, ఆ దొంగలు మేమే. ఓహో, చాలా బాగుంది రాజుగారు. ఈ ఇంటర్వ్యూ కానీ బయటికి వెళ్ళింది అనుకో, ప్రతి ఒక్కరు కూడా దొంగే అవుతారు. అదే నాకు కావాలి. చూడండి దొంగారు, మీకు ఐడి కార్డు కావాలా? ఇంకోటి ఏమన్నారు, మీకు ప్రత్యేకంగా దొంగల స్కూల్ కావాలా? కావాలి. ఆ స్కూల్లో కూడా స్పెషల్ సెక్షన్స్, అంటే టెక్నిక్స్, దొంగగా ఎలా వెళ్ళాలి అవి కూడా కావాలా? ముమ్మాటికి కావాలి. చాలా బాగుందండి. అసలు నాకు తెలియక అడుగుతానండి, ఇవన్నీ ఇచ్చారనుకోండి గవర్నమెంట్, తర్వాత మీరు ఏమడుగుతారో తెలుసా గవర్నమెంట్కి? అయ్యో వారంకి ఒక్కరోజైనా తలుపు తీసి పడుకోండి, మాకు దొంగతనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి రిక్వైర్మెంట్ అని అడుగుతారు మీరు. చెచ్చే నోటికి అన్నం తింటున్నావా ఇంకేం తింటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాకంటూ ఒక ఎథిక్స్ ఉన్నాయ్యా. కొన్ని యుగాల నుంచి మేము నేర్చుకున్న కళలన్నీ కూడా వేస్ట్ చేసుకుంటామా? అవి ఉపయోగించి మేము దొంగతనం చేస్తాం మా స్వయం కృషితో. అంతేగాని ఎవరిని కూడా ప్రాధాయపడి తలుపులు తెరిచి పడుకోండి, తాళాలు తీసి పడుకోండి మేమెందుకు అంటాం? మా గౌరవం అయిపోను. గుమ్మాటికి అలా చెయ్యం. రాజుగారు, ఈడు ఇలా తగులుకుంటేంటండి నాకు అర్థంగా అడుగుతాను. ఏదో సార్ లేరు కదా, ఏదో కొంచెం పాపులారిటీ తెచ్చుకుందామని నిన్ను తీసుకొచ్చాను. నీకు దిమ్మ తిరిగిపోయి మాట ఒకటి చెప్పనా? ముందు నువ్వు చెప్పు, నా దిమ్మ తిరుగుతుంది లేదా నేను నీకు చెప్తా. మా వల్ల పరోక్షంగా ఎన్నో గవర్నమెంట్ జాబులు వస్తున్నాయి. ఏంటి మీ వల్ల గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి? ఒక్క నిమిషం ఆగు.
నీ టీ బుర్ర తగలదు కానీ నేను చెప్తాను చూడు. ఒక్క నిమిషం. ప్రపంచం అంతా జల్లిడేసిన మీ వల్ల ఒక జాబ్ వస్తుందంటే ఒక్క జాబ్ నా బుర్రకు తట్టలేదు. ఏ జాబ్లో వస్తుంది చెప్పు ఒకసారి. ఒకటేంటయ్యా, ఉదాహరణకి పోలీస్ శాఖ. మరి పోలీస్ శాఖ లేకపోతే మా నుంచి మీకు రక్షణ ఎక్కడిది? మా వల్లే కదా పోలీస్ శాఖ వచ్చింది. న్యాయశాఖ, మరి మమ్మల్ని జైల్లో పెట్టిన తర్వాత మమ్మల్ని విడుదల చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్. మరి దాన్ని న్యాయశాఖ కావాలి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెని శాఖలు ఉన్నాయి, నువ్వు తట్టుకోలేవు అంటే. అరే నీకు దండం పెడతానరా, ఇక్కడతో ఆపే. పొరపాటున ఇది ఏమైనా టెలికాస్ట్ అయ్యి ఎవరైనా పోలీస్ చూశారనుకో, నీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంత పెద్ద కర్ర ఎర్రగా ఉంటుంది, ఆ కర్రకి నూనె నున్నగా రాసి. నాకా కాదు నాకు అర్థమైంది కదా. రాజుగారు నాకు అర్థం కాక అడుగుతాను కానీ, దేవుడు నాడు మా సార్ లేరు, ఈ ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం, ఆయన వచ్చేసరికి రేటింగ్ పెంచేద్దాం అనే ఉద్దేశంతో ఈ షోని ఈయన తీసుకొచ్చి చేస్తే వీడు తిరిగి నాకే ఎసరేటట్టు ఉన్నాడు. అసలు నాకు కాదు మా సార్కే ఎసరేటట్టు ఉన్నాగా. సర్లే ఇదంతా కాదు కానీ రాజుగారు మళ్ళీ అనమాట, ఈరోజు షూటింగ్ అవ్వలేదు ఏం అవ్వలేదు, ఆ షిఫ్ట్ డిలీట్ చేసుకోవటరా. ఎందుకే నా పేమెంట్ ఇచ్చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నేనే ఇచ్చేస్తాను, ఆన్లైన్ చేస్తాను. చిచ్చి ఆన్లైన్ అంటే అసహ్యంగా. మావాడి అకౌంట్ నెంబర్ చెప్తాను, దానికి పంపించు. ఒకరోజు చూసుకుని దాన్ని తెలియకుండా దాని అకౌంట్ నుంచి దొబ్బుతా. అదే మా కిక్కు. మేము ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చుకోవాలనుకో, మీలాగా ఈ పేపర్ డబ్బులు ఎట్టి ఇలాంటి పనులు చేయం. మేము ఓ దగ్గర డబ్బులు దాస్తాం అనమాట, వాడు తెలివితేటలు ఉపయోగించి దొంగతనం చేసి తీసుకెళ్ళాలి. మా రూట్ అంతా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది, ఇదంతా మీకు అర్థం కాదులే. రాజుగారు ఈరోజు ఈ దొంగని తీసుకురావడం వల్ల, సారీ ఈ దొంగ గారిని తీసుకురావడం వల్ల నాకు ఒకటి అర్థమైంది, దొంగలకు కూడా వేరే ప్రపంచం ఉంటుందని, ఆ దొంగలు కూడా అందులో హ్యాపీగా బతుకుతున్న విషయం. అబ్బా ఎంత బాగుందో. తెస్తాను, నేను టీ తేడానికే పుట్టాను, నువ్వేం టెన్షన్ పడక అక్కడే ఉండు. అలాగే నాకు కొంచెం కాఫీ. నీకు ఫుల్ కాఫీ ఇస్తా.